హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి నలుగురు కంటెస్టెంట్లు అయితే 100% వస్తారండి. సో నాకైతే అప్డేట్ వచ్చింది. సో ఆ నలుగురు ఎవరంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి రీతు చౌదరి అండి. రీతు చౌదరి బిగ్ బాస్ సీజన్ 8 కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో తనకైతే ఆడిషన్ కూడా అయిపోయింది, సెలెక్ట్ కూడా అయిపోయింది, కన్ఫర్మేషన్ లెటర్ కూడా ఇచ్చారు అని అయితే ఇన్ఫర్మేషన్. సో తనైతే మనం చూసే ఉంటాం దావత్ ప్రోగ్రాంలో భయంకరంగా అయితే తన వ్యూవర్షిప్ ఉందన్నమాట. దావత్ అనే ప్రోగ్రామ్కి చాలా బోల్డ్గా ఉంటుంది అమ్మాయి, బోల్డ్గా ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఆ యొక్క దావత్ అనే ప్రోగ్రామ్కి అయితే ఆర్యనా గ్లోర్ అయితే ఉందన్నమాట ఇప్పుడు యాంకరింగ్. సో తను బయటకు వచ్చింది కాబట్టి 100% కండిషన్ వచ్చే కండిషన్ అనమాట రితు చౌదరి. సో సెకండ్ పర్సన్ వచ్చేసి మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ 100% వస్తున్నటువంటి సెకండ్ కండిషన్ నేమ్ వచ్చేసి అంజలి పావని అండి. అంజలి పావని మీరు చూసే ఉంటారు, వెరీ గుడ్ డ్యాన్సర్ తను. అలానే మీరు చూస్తే ఫ్రెండ్స్ తను నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్లో డ్యాన్స్ చేసింది, దాని తర్వాత సీరియల్లో మంచి యాక్ట్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ తను సీజన్ 6, సీజన్ 7 రావాలని చెప్పి బాగా అయితే టాక్ ఉండేది. దాని తర్వాత సీజన్ 7లో అయితే వైల్డ్గా ఎంట్రీ వస్తుందని అందరూ భావించారు, కానీ రాలేదు. ఎట్టకేళ్ళకి సీజన్ 8లో తనైతే ఫిక్స్ చేశారు అని అయితే ఇన్ఫర్మేషన్. సో దాని తర్వాత థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి యాక్ట్రెస్ సనా గారు అండి. సో యాక్ట్రెస్ సనా గారు అయితే ఫ్రెండ్స్ నాగార్జున గారికి చాలా క్లోజ్ అనమాట తను. సో చాలా మంచి మంచి సినిమాలు తీసింది. తిను కూడా మీరు చూసుంటే సీజన్ 5లో ప్రియా గారు ఎలా వచ్చారో, అంటే సీజన్ 5 సని విన్నారు కదా, ఆ సీజన్ మీరు చూస్తే ఫ్రెండ్స్ ప్రియా గారు అయితే వచ్చారనమాట. అంటే కొంచెం ఓల్డ్ క్యారెక్టర్ అనమాట. ఒక 30+ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చిన్న చిన్న విషయాలకు కూడా హర్ట్ అయిపోతూ ఉంటారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో అయితే వాళ్ళని కానీ తీసుకుని వస్తే చాలా బాగుంటుందన్నమాట షో. సో అందుకోసము ఈ సీజన్లో కూడా సన్నా గారిని అయితే తీసుకురావడం జరుగుతుందని అయితే ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే మై విలేజ్ షో అనిల్ గిరా గారు అయితే రాబోతున్నారు అనమాట. సో ఇతని పేరు కూడా వస్తారని అయితే చాలా బాగా అయితే రాకపోతే నేను చెప్పిన 4 కండిషన్స్ కూడాను ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది అయితే ఇన్ఫర్మేషన్. ఇంకా కొంతమంది 99% ఎవరంటే బబ్లు కానివచ్చు, బబ్లు అన్న, దాని తర్వాత మన సద్దాం గారు, అలానే యాదమ్మరాజు, ఇంకా చాలా నేమ్స్ అయితే వస్తున్నాయి. సో నాకు వచ్చిన ప్రకారం అయితే ఈ 4 కంటెస్టెంట్స్ అనమాట 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. సో అది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ తప్పకుండా బిగ్ బాస్ సంబంధించి, క్రికెట్ సంబంధించి వీడియోస్ వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.